హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మెర్కోర్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. మనకైతే వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్గా ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది అనమాట. ఇండియాలో ఉంటుంది ఈ యొక్క కంపెనీ. సో 1 డే ఎగో అనేసి ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఓవరాల్గా 100 పీపుల్స్ అయితే దీనిపైన క్లిక్ చేసి అప్లై చేసుకోవడం జరిగింది. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఫుల్ టైం వర్క్ అనమాట. సో కాంట్రాక్ట్ బేస్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ 0 to 10 స్కిల్స్లో మీరైతే మ్యాచ్ అవుతారు అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు, మనకి ఇక్కడ స్కిల్స్ యాడెడ్ బై ద జాబ్ పోస్టర్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడైతే ప్రొఫెషనల్ ఆడియో, అలాగే నెరేటర్, అలాగే వాయిస్ లెసన్స్, అలాగే రేడియో అనౌన్సింగ్, అలాగే ఆడియో రికార్డింగ్, అలాగే ఆన్ ఎయిర్ అనౌన్సింగ్, అలాగే బోడ్కాస్టింగ్, వాయిస్ యాక్టింగ్ అండ్ రేడియో బోడ్కాస్టింగ్, అలాగే వాయిస్ ఓవర్స్ అనేది మీరైతే చేయాలన్నమాట. ఈ యొక్క స్కిల్స్లో ఏదైనా స్కిల్ మీ దగ్గర ఉంటే మీరు డైరెక్ట్గా ప్లస్ పైన క్లిక్ చేసి మీ యొక్క ప్రొఫైల్కి యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ మనకి ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ యొక్క వేకెన్సీ అనేది మనకి పైపర్ సైట్రికస్ గారు ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగిందనమాట. మీరు ఇక్కడ క్లియర్గా తెలుసుకోవచ్చు. అలాగే అబౌట్ ద జాబ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడైతే హే దేర్ మెర్కోర్ ఈజ్ ఏ హైరింగ్ బిలింగువల్ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్స్ ఫర్ ఏ షార్ట్ టర్మ్ ప్రాజెక్ట్ అనేసి ఇవ్వడం జరిగింది. అంటే ఇదొక షార్ట్ టర్మ్ ప్రాజెక్ట్ అనేసి ఇవ్వడం జరుగుతుంది. అలాగే పార్టిసిపెంట్స్ విల్ వర్క్ డైరెక్ట్లీ విత్ ఏ లీడింగ్ AI lab to improve their AI models ability to handle and produce audio data అనేసి ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే ఇక్కడ చూడొచ్చు మీరు, వీఆర్ స్పెసిఫిక్లీ లుకింగ్ ఫర్ ఏ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ దట్ ఆర్ నేటివ్ ఫ్లూయెంట్ ఇన్ హిందీ, తమిళ్, తెలుగు, మరాఠీ ఆర్ బెంగాలీ. సో వీళ్ళైతే ఫ్లూయెంట్గా మాట్లాడేవారు కావాలన్నమాట. అది కూడా వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్గా, అది నేటివ్ ప్లేస్ అనమాట. అంటే మీ యొక్క లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో, హిందీ కావచ్చు, తమిళ్ కావచ్చు, తెలుగు కావచ్చు, మరాఠీ కావచ్చు, బెంగాలీ కావచ్చు. సో ఈ యొక్క లాంగ్వేజ్లో ఏది వచ్చినా కూడా మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఏ ప్రాజెక్ట్ ఈజ్ హైరింగ్ ఆన్ ఏ రోలింగ్ బేసిస్ అండ్ యాజ్ ఆల్రెడీ కిక్డ్ ఆఫ్. సో అప్లై యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ టు బి కన్సిడర్డ్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే సమ్ డీటెయిల్స్ అబౌట్ ద ప్రాజెక్ట్ లాజిస్టిక్స్. ఇట్ విల్ బి 8 hours డ్యూటీ అనమాట. డే ఫర్ 2 days ఆఫ్ రికార్డింగ్. సో మీరైతే రికార్డింగ్ 2 daysలో చేయాలి. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. పార్టిసిపెంట్స్ విల్ బి పెయిడ్ 250, అంటే $250 అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట, ఎవరైతే రికార్డింగ్ చేస్తారో వాళ్ళకి. అలాగే అది కూడా ఫినిష్డ్ అవర్ అనమాట, విత్ ఇన్ అవర్లోనే ఇచ్చేస్తారు అనమాట. యూ విల్ నీడ్ యువర్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అనేసి ఇవ్వడం జరిగింది. రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి రికార్డింగ్ ఆడియో వాయిస్ ఓవర్స్ ఫర్ ఆఫ్ గివెన్ స్క్రిప్ట్స్ అనమాట. సో వీళ్ళే స్క్రిప్ట్స్ చేస్తారు, వాటిని వాయిస్ ఓవర్గా మీరైతే చేయాల్సి ఉంటుంది. రిక్వైర్మెంట్ వచ్చేసరికి హ్యావింగ్ ఏ ప్రొఫెషనల్ ఆడియో రికార్డింగ్ సెటప్. మీరైతే ఆడియో రికార్డింగ్ సెటప్ అనేది చేసుకోవాలన్నమాట ఇంటి దగ్గర. హోమ్ స్టూడియో విత్ ఏ ప్రొఫెషనల్ గ్రేడ్ మైక్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే సౌండ్ ప్రూఫింగ్ ఆడియో ఇంటర్ఫేస్, పాప్ ఫిల్టర్స్, ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఫర్ పోస్ట్
ప్రొడక్షన్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే యూ విల్ హ్యావ్ టు ప్రొవైడ్ యువర్ అవైలబిలిటీ టు బి స్కెడ్యూల్డ్ ఫర్ లైవ్ సెషన్స్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. ది అప్లికేషన్స్ ప్రాసెస్ వచ్చేసరికి అప్లోడ్ యువర్ రెజ్యూమ్. సో మీరైతే రెజ్యూమ్ అప్లోడ్ చేసి ఈ యొక్క వేకెన్సీకి అప్లై చేసుకోవచ్చు. కంప్లీట్ ఏ షార్ట్ విజువల్ AI ఇంటర్వ్యూ. సో డస్ నాట్ నీడ్ ఇట్ టు బి స్కెడ్యూల్డ్ ఇన్ అడ్వాన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఫిల్ అవుట్ ఏ షార్ట్ ఫామ్ విత్ ద మోర్ డీటెయిల్స్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ సింపుల్ ఆఫ్ యువర్ రికార్డింగ్ క్వైట్లీ అనేసి కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇది మొత్తం అంతా కూడా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. దానికన్నా ముందు మనం ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ యొక్క అప్లికేషన్ లింక్, ఆ లింక్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు డైరెక్ట్గా ఇక్కడికి రావచ్చు. సో మీరు కూడా డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన
ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.